కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ రాజైన పేదవాడు. చాలా కాలం క్రితం కైరో నగరంలో మహమూద్ అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి తోలుతీతిలో నీరు తెచ్చి ధనికుల దుకాణాల ముందు చల్లి ఆ విధంగా జీవయాత్ర సాగించాడు. మహమూద్ కాస్త పెరిగాక అతను కూడా ఒక చిన్న తోలుతిత్తి తీసుకుని తండ్రికి నీళ్లు చేరవేసే పనిలో సహాయపడుతూ వచ్చాడు. కొంతకాలం అయ్యాక మహమూద్ తండ్రి మరణించాడు. మహమూద్కు తండ్రి నుంచి దక్కిన ఆస్తి ఆ 2 తోలుతిత్తులే. మహమూద్ తన తండ్రిలాగా దృఢమైన శరీరం కలవాడు కాదు. తన తండ్రి చేసిన వృత్తి తనకు సాధ్యం కాదని తెలుసుకుని అతను పగలు వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి రాత్రిపూట మసీదు దగ్గర తోలుతిత్తులను తలగడగా పెట్టుకుని నిద్రపోతూ ఉండేవాడు. అతను ముష్టెత్తిన డబ్బులు సరిగ్గా తిండికే చాలేవి కాదు. అందుచేత అతను ఎలాంటి సుఖాలు ఎరగడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక ధనికుడు తన పుట్టినరోజు సందర్భంగా ముష్టివాళ్లకు దానం చేస్తూ మహమూద్ కూడా 5 వెండి దిర్హాలు చేతిలో పెట్టాడు. ఆ డబ్బుతో మహమూద్ గొప్పగా విందు భోజనం చేద్దామని అనుకుని తిండి దుకాణాలు ఉన్న ప్రాంతం కేసి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక మనుషుల గుంపు కనిపించింది. అందరూ నవ్వుతూ అల్లరి చేస్తున్నారు. గుంపు మధ్య ఒక కోతిని పట్టుకుని ఒక మనిషి నడుస్తున్నాడు. ఆ కోతిని చూడగానే మహమూద్కు అది తన వెంట ఉంటే తన జన్మకు ఇంకా ఏ వినోదమో అక్కర్లేదు అని అనిపించింది. అందుకని అతను కోతి గలవాడిని సమీపించి తన వద్ద ఉన్న 5 దిర్హములు పెట్టి ఆ కోతిని కొన్నాడు. కోతిని సంపాదించాక మహమూద్కు కొత్త సమస్య వచ్చి పడింది. అదేమంటే దాన్ని తీసుకుని తాను మసీదు షారుకు పోవటానికి వీలు లేదు. అందుచేత అతను తాను ఎరిగిన ఒక పాడుపడిన ఇంటికి పోయి రాత్రికి అక్కడే పడుకుందామని అనుకున్నాడు. మరొకటి ఆహార సమస్య. మహమూద్కు ఆ పూట తిండి లేదు. రేపటి నుంచి అతను తన పొట్టను నించుకోవటంతో పాటు కోతిని కూడా పోషించాలి. అయితే ఈ రెండో సమస్య మహమూద్ ఊహించిన విధంగా తేలిపోయింది. అతను కోతితో పాటు పాడుబడిన ఇంట ప్రవేశించగానే ఆ కోతి తన శరీరాన్ని కంపించడం మొదలుపెట్టి ఆకస్మికంగా ఒక యువకుడుగా మారిపోయింది. ఈ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మహమూద్తో ఆ యువకుడు, మహమూద్, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి నన్ను కొని నీకు తిండి కూడా లేకుండా చేసుకున్నావు. పాపం, ఊరికే దిగులు పడకు. ఇదిగో ఈ బంగారు దీనారాన్ని తీసుకుని అంగడికి వెళ్ళేది మనిద్దరికి మంచి భోజన పదార్థాలు పట్టుకురా అన్నాడు. నేను నిన్ను కొనడం ఏమిటి? నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఏం కావాలి అని అడిగాడు మహమూద్. ఈ ప్రశ్నలన్నీ వేస్తూ కూర్చాక వేగిరం తిండి పట్టుకురా, నాకు ఆకలి దహించుకుపోతున్నది, ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, నేను నీ అదృష్ట దేవతను, నా వల్ల నీకు ధనము, కీర్తి, హోదా అన్నీ వస్తాయి అన్నాడు ఆ కోతి యువకుడు. మహమూద్ దుకాణాల వద్దకు పరిగెత్తిపోయి ఖరీదైన తినుబండారాలు ఎన్నో తెచ్చాడు. వాటిని ఇద్దరూ తిన్నారు. అది మహమూద్ ప్రాణానికి మహత్తరమైన విందు. కడుపు నిండా సుష్టుగా తిన్నాక ఇద్దరూ పడుకుని నిద్రపోయారు. మర్నాడు ఉదయం కోతి యువకుడు మహమూద్తో, మనకు ఈ పాడుబడిన గుంపలో ఉండే ప్రారంధం ఏమిటి? డబ్బిస్తాను, మంచి భవంతిగా చూసి బాడుగకు మాట్లాడిరా అంటూ బోలెనంత బంగారం ఇచ్చాడు. వాళ్ళు ఉండటానికి ఒక గొప్ప భవనము, వాళ్ళు ధరించడానికి మేలైన దుస్తులు ఏర్పాటయ్యాయి. మహమూద్ స్నానశాలకు వెళ్ళి కొత్త బట్టలు ధరిస్తే రాజకుమారుడిలాగా ఉన్నాడు. చూడు మహమూద్, నీకు చంద్రబింబం లాంటి రాజకుమార్తె దొరికేటైతే పెళ్ళాడతావా అని కోతి యువకుడు అడిగాడు. తప్పక పెళ్ళాడతాను అన్నాడు మహమూద్ ధైర్యంగా. అయితే ఈ పొట్లా తీసుకుపోయి ఈ నగరపు సుల్తాన్ కానుక ఇచ్చి ఏమి కావాలి అని ఆయన అడిగితే ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని అడుగు. ఆ పిల్ల నీకు రాసిపెట్టి ఉన్నది. అందుచేత సుల్తాను నిన్ను తన అల్లుడిని చేసుకోవటానికి ఒప్పుకుంటాడు అన్నాడు కోతి యువకుడు. మహమూద్ బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. ద్వారపాలకులు అతని దుస్తులు చూసి గొప్పవాడనుకుని అతను సుల్తాన్ గారికి కానుక సమర్పించుకోవటానికి వచ్చాడని తెలిసి లోపలికి పోనిచ్చారు. మహమూద్ సుల్తాన్కు సలాం చేసి తాను తెచ్చిన పొట్లం అందిస్తూ, ఈ కానుక తమ ఘనతకు తగినది కాదు, నా పేదరికానికి తగినటువంటిది, దయచేసి స్వీకరించండి అని చెప్పాడు. సుల్తాను దాన్ని అందుకుని అక్కడే ఉన్న తన ప్రధాని వజీరుకు ఇచ్చాడు. ఆ పొట్లం విప్పి చూస్తే అందులో చక్రవర్తులు ధరింపదగ్గ రత్నాభరణాలు ఉన్నాయి. సుల్తాన్ వాటిని చూసి నిర్ఘాంతపోయి, నీ కానుకను స్వీకరించాం, దీనికి ప్రతిగా ఏం కోరుకుంటావో కోరుకో అన్నాడు. నేను వేరే బహుమానాలు ఏవీ కోరను, తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయండి అన్నాడు మహమూద్. సుల్తాన్ మహమూద్ కేసి
చాలాసేపు చూసి తన వజీర్ కేసి తిరిగి, నాకేమీ అభ్యంతరం కనబడటం లేదు, నీ సలహా ఏమిటి అన్నాడు. వజీరు తల ఊపి, అమ్మాయిని చేసుకోవటానికి అర్హుడిలాగానే కనిపిస్తున్నాడు, అయినా ఒక చిన్న పరీక్ష పెడితే బాగుంటుందని తోస్తున్నది అన్నాడు. ఏం పరీక్ష అని సుల్తాన్ వజీరును అడిగాడు. మన వద్ద ఉన్న పెద్ద వజ్రం అతనికి చూపించి, ఆ అమ్మాయికి కానుకగా అలాంటిది మరొకటి తెమ్మందాం అన్నాడు వజీరు. సుల్తాను వద్ద ఉన్న పెద్ద వజ్రాన్ని చూడగానే హతాశుడైపోయాడు మహమూద్. అది అపురూపమైన వజ్రం. దాన్ని అతను శ్రద్ధగా పరిశీలించి, పైకి తన జంకు తెలియరాకుండా, ఇలాంటిదే మరొకటి తెచ్చి రేపు ఉదయం తమ దర్శనం చేసుకుంటాను అంటూ బింకంగా వచ్చేశాడు. అతను రాగానే కోతి యువకుడు, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. మహమూద్ జరిగిందంతా అతనికి చెప్పాడు. సుల్తాను కోరిన వజ్రం లాంటిది 10 ఇస్తానన్నాడు కోతి యువకుడు. అతను అన్నంత పని చేశాడు. మర్నాడు ఉదయం మహమూద్ పావురాయి గుట్లంత ప్రమాణం గల మేలు రకం వజ్రాలని 10 తీసుకుని సుల్తాను వద్దకు వెళ్ళి, తమరు కోరినటువంటి వజ్రాలు నా దగ్గర 1 కాదు 10 దొరికాయి, అందుచేత 10 తెచ్చాను, అందులో మీకు కావలసిన ఉంచుకుని మిగతావి పారేయండి అన్నాడు. ఏం చేద్దాం అన్నట్టుగా సుల్తాను వజీర్ కేసు చూశాడు. పెళ్లికి ఒప్పుకోమన్నట్టుగా వజీరు తల ఊపాడు. సుల్తాన్ కాజీని, సాక్షులను పిలిపించి తన కుమార్తెను మహమూద్కి ఇచ్చి వివాహం చేసినట్టు పత్రం రాయించాడు. మహమూద్ ఆ పత్రాన్ని తీసుకుని ఇంటికి వచ్చి కోతి యువకుడికి చూపాడు. నేను చెప్పలేదా, నా సహాయంతో నువ్వు సుల్తాన్ కుమార్తెను పెళ్ళాడావు కనుక నాకు ఒక చిన్న ప్రత్యుపకారం చేసి పెట్టాలి మరి అన్నాడు కోతి యువకుడు. ఉపకారమా, చెప్పు, నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు మహమూద్. నీ భార్య కుడి చేతికి ఒక బాహుబంధం ఉన్నది. ఈవేళ రాత్రి మిమ్మల్ని ఇద్దరినీ గదిలోకి పంపగానే ఆ బాహుబంధం అడిగి తీసుకుని తెచ్చి నాకిచ్చి, ఆ తర్వాతనే నువ్వు ఆమెతో దాంపత్యం ప్రారంభించాలి. ఆ బాహుబంధం నా చేతిలో ఉంచేదాకా నువ్వు ఆమెను తాకనైనా తాకరాదు, ఇదే నా కోరిక అన్నాడు కోతి యువకుడు. నేను అడిగితే నా భార్య నిరాకరించదనే అనుకుంటున్నాను. ఆ బాహుబంధం తెచ్చి నీకిచ్చిన దాకా ఆమెను పరస్త్రీగానే చూస్తాను అని మహమూద్ మాట కూడా ఇచ్చాడు. ఆ రాత్రి సుల్తాన్ గారి కుమార్తె పడక గదిలోకి రాగానే మహమూద్ ఆమె కుడి చేతికి ఉన్న బాహుబంధం తనకు కావాలన్నాడు. కావలిస్తే తీసుకోండి, అది ఏమంత విలువ గలది కాదు, నా చిన్నతనంలో మా దాది కట్టిన తాయితో అందులో ఉన్నది అంటూ సుల్తాన్ కుమార్తె తన బాహుబంధం విప్పి మహమూద్కి ఇచ్చింది. ఇప్పుడే వస్తాను అంటూ మహమూద్ అతివేగంగా తమ ఇంటికి వెళ్ళి ఆ బాహుబంధాన్ని కోతి యువకుడికి ఇచ్చి మళ్ళీ వెంటనే రాజసౌధానికి తిరిగి వచ్చాడు. అతను తన పడక గదిలోకి అడుగు పెడుతూ ఉండగానే అతనికి ఏదో మైకం వచ్చినట్టు అయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అతను మూర్ఛపోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతను తన పాత చింకి దుస్తులతో ఆ పాడుబడ్డ ఇంట్లో గటక నేలపైన మట్టిలో పడి ఉన్నాడు. కోతి యువకుడు కానీ కనిపించలేదు. సుల్తాను కుమార్తె, తన వివాహము, రాజభవనము సమస్తము ఒక కలలాగా తోచాయి. మహమూద్ మతిపోయిన వాడిలాగా అయిపోయి కైరో వీధుల వెంట తిరగనారంభించాడు. ఒకచోట వీధి పక్కన ఒక జ్యోతిష మాంత్రికుడు చతికిలబడి కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఏవో కాగితాలు, ప్రశ్న పరికరాలు ఉన్నాయి. ఆ మనిషిని చూడగానే మహమ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతను ఆ మాంత్రికుడికి ఎదురుగా కూర్చుని తన జాతకం చెప్పమన్నాడు. ఆ మాంత్రికుడు మహమూద్ కేసి చురచురా చూసి, భార్యను పోగొట్టుకున్నవాడు నువ్వేనా అని అడిగాడు. అవును అన్నాడు మహమూద్ ఆత్రంగా. అమాయకుడా, నువ్వు కొన్న కోతి మనిషి కూడా కాదు, ఒక దుష్ట పిశాచి. వాడు నిన్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ దుర్మార్గుడు సుల్తాన్ కుమార్తె పైన ఏనాడో కన్ను వేశాడు. కానీ ఆమె చేతికి తాయెత్తు ఉండటం చేత వాడు ఆమెను ఏమీ చేయలేకపోయాడు. ఆ తాయెత్తును కాజేయటానికి వాడు నిన్ను ఉపయోగించి ఆమెను కాజేసుకుపోయాడు అని కొంచెం ఆలోచించి, ఆ పిశాచిని మనం నిర్మూలించవచ్చని అనుకుంటున్నాను అని ఆ మాంత్రికుడు ఒక కాగితం మీద అర్థం లేని గీతలు ఏవో గీసి మహమూద్ చేతికిస్తూ, ఈ కాగితం పట్టుకుని నేను చెప్పే స్థలానికి వెళ్ళు, అక్కడ ఒక తండా వస్తుంది. ఆ తండాకు నాయకుడు అయిన వాడిని గుర్తించి అతనికి ఈ కాగితం ఇయ్యి. నాకిప్పుడు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నీ పని సానుకూలమైన తర్వాత ఇద్దువనిలే అన్నాడు. మాంత్రికుడు చెప్పిన చోటికి దారి గుర్తులు తెలుసుకుని ఆ రాత్రి మహమూద్ అక్కడికి చేరుకున్నాడు. అదొక ఎడారి ప్రదేశం. ఎక్కడ చూసినా గడ్డి దుబ్బుగా పెరిగి ఉన్నది. అతను ఒక చోట కూర్చుని ఆలకించాడు. అంతటా పక్షులు పరిగెడుతున్నట్టు ధ్వనులు వినిపించాయి. కానీ కంటికి ఏమీ కనిపించలేదు. అంతకంతకు అతనికి భయం ముంచుకొస్తున్నది. ఇంతలో దూరంగా కాగడాలు కనిపించాయి. పట్టుకున్న వాళ్ళు కనిపించలేదు.
అసంఖ్యాకమైన కాగడాలు గాలిలో తేలి వస్తున్నట్టుగా ఉన్నది. కొంచెం దగ్గరికి వచ్చాక ఆ కాగడాల నడి మధ్య ఒక సింహాసనం మీద కూర్చుని ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి తనకేసే చూస్తూ ఉండటం గమనించి మహమూద్ ఆయనకు ఆ కాగితం అందించాడు. ఆయన ఆ కాగితం చదివి చూసుకుని కాగడాలను ఆపి ఎవరో అదృశ్య వ్యక్తిని పిలిచి, అత్రాష్, నువ్వు కైరోకి వెళ్ళి ఫలాని పిశాచిని గొలుసులతో బంధించి పట్టుకురా అని ఆజ్ఞాపించాడు. 1 గంట లోపల కోతి యువకుడు గొలుసులతో బంధించబడి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదృశ్య వ్యక్తుల నాయకుడు అతన్ని, ఈ మనిషి నోటి ముందరి కూడిని ఎందుకు కాజేశావు, కబళించావు అని అడిగాడు. ఆ ముద్దను నేను ఇంకా కబళించలేదు, అది నా కోసం తయారు చేసుకున్న ముద్దే అన్నాడు కోతి యువకుడు. అతని బాహుబంధం వెంటనే అతనికి ఇచ్చేయి అన్నాడు నాయకుడు. దాన్ని నా దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ ఆ కోతి యువకుడు తన నోరు తెరిచి బాహుబంధాన్ని మింగేశాడు. మరుక్షణమే నాయకుడు అతని నెత్తిని చేపెట్టి గట్టిగా ఒక్క నొక్కు నొక్కి అణగదొక్కాడు. కోతి యువకుడు అణగారిపోయి చివరకు కాయ పగిలినట్టుగా పగిలిపోయాడు. ఆ తర్వాత నాయకుడి ఆజ్ఞ ప్రకారం ఒక అదృశ్య వ్యక్తి కోతి యువకుడు శిథిలాలలోంచి బాహుబంధాన్ని బయటకు తీసి మహమూద్ చేతిలో పెట్టాడు. మహమూద్ ఆ బాహుబంధాన్ని చేత పట్టుకున్న మరుక్షణం దృశ్యం మారిపోయింది. స్పృహ పోకపూర్వం అతను సుల్తాన్ గారి భవనంలో పడక గదిలో ఉన్నాడు. అలాగే ఉన్నాడు ఇప్పుడు కూడాను. సుల్తాన్ కుమార్తె శయ్య మీద పడుకుని నిద్రపోతున్నది. అతను ఆమె చేతికి బాహుబంధం కట్టగానే ఆమె లేచి కూర్చున్నది. ఈసారి అతనికి మరొక కల నుంచి మేలుకున్నట్టుగా ఉన్నది. మర్నాడు అతన్ని కానీ అతని భార్యను కానీ ఎవ్వరూ కూడా మీరు ఈ 2 రోజులు ఏమయ్యారు అని అడగలేదు. ఇక మహమూద్కు ఎలాంటి చిక్కులు ఏర్పడలేదు. అతను సుల్తాన్ కుమార్తెతో సుఖంగా కాపురం చేస్తూ సుల్తానుకు వేరే మగ సంతానం లేనందున కాలక్రమాన అతని కైరోకు రాజై సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. 2వ కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పజిల్. ఒక ధనికుడికి అతని మిత్రుడికి డబ్బు విషయం దగ్గర ఒక చర్చ వచ్చింది. మిత్రుడు ధనికుడితో ఇలా అన్నాడు, నేను 30 రోజుల పాటు ప్రతిరోజు 1,00,000 రూపాయలు తెచ్చి నీకు ఇస్తాను. నువ్వు నాకు మొదటి రోజు 1 పైసా ఇయ్యి, 2వ రోజు 2 పైసలు, 3వ నాడు 4 పైసలు, ఇలా రెట్టిస్తూ ఇయ్యి అన్నాడు. ధనికుడు నివ్వెరపోయి, నష్టపోదావు సుమా అన్నాడు. మిత్రుడు చంకగా, నష్టపోతే పోయాను, ఈ ఏర్పాటుకు నువ్వు సమ్మతిస్తావా అన్నాడు. ధనికుడు సరేనన్నాడు. ఆ రోజు లగాయతు మిత్రుడు ధనికుడికి రోజు 1,00,000 రూపాయల మూట తెచ్చి ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా అతను మొదటి రోజు 1 పైసా, 2వ రోజు 2 పైసలు, 3వ రోజు 4 పైసలు, 5వ రోజు 8, ఆ తర్వాత 16 అలా ఇచ్చుకుంటూ పోసాగాడు. 5 రోజులు అతను తీసుకున్నదంతా కలిపినా పూర్తిగా రూపాయి కాలేదు. అప్పటికి అతను ధనికుడికి 5,00,000 రూపాయలు ఇచ్చి ఉన్నాడు. 30 రోజులు గడిచాక ఎవరు నష్టపోయారు, ఎంత నష్టపోయారు? ఇదండి పజిలు. ఆలోచిస్తారా? కాసేపాకి జవాబు చూద్దాం. ఓకేనా? ధనికుడికి వచ్చిన నష్టం 77,37,418 రూపాయల 23 పైసలు. జవాబు సరిచూసుకోండి. 2వ కథ, న్యాయమైన కూలి. ఒక ఊరిలో కామయ్య అనే అతను ఉండేవాడు. అతని వద్ద 4 గజాల చదరపు రాతి పలక ఉన్నది. దాన్ని ఆయన 4 చదర పలకలుగా చేయిద్దామనుకుని వెంకయ్య అని రాతి పని చేసేవాడిని మాట్లాడాడు. 4 రూపాయల కూలి ఇయ్యమన్నాడు వెంకయ్య. కామయ్య సరేనన్నాడు. వెంకయ్య ఒక రోజల్లా పనిచేసి పెద్ద పలక నుంచి మరొక చిన్న చదర పలకను తీశాడు. అతను మర్నాడు పనిలోకి రాకపోయేసరికి కామయ్య ధర్మయ్య అనే మరొక పనివాడిని పిలిచాడు. ధర్మయ్య కూడా ఆ రోజంతా పనిచేసి మిగిలిన 3 చిన్న ముక్కలు చేశాడు. తర్వాత కామయ్య ఇద్దరికీ కూలి ఇచ్చేటప్పుడు వెంకయ్యకు 1 రూపాయి, ధర్మయ్యకు 3 రూపాయలు ఇవ్వబోయాడు. ఇద్దరము చెరొక రోజు పనిచేశాం కదా, చెరి 2 రూపాయలు ఇవ్వండి అన్నాడు వెంకయ్య. అది అన్యాయం కాదా? ధర్మయ్య 3 ముక్కలు తీశాడు, నువ్వు 1 తీశావు అన్నాడు కామయ్య. దారైపోయే దాని విషయమంతా తెలుసుకుని కామయ్య గారు, ఇద్దరు సమంగానే పనిచేశారు. ఒక మూల ముక్క 1 తీశాడు, మరో మూల ముక్క మరొకటి తీశాడు, ఇద్దరికీ సమంగానే కూలీ ఇయ్యాలి అన్నాడు. కామయ్యకు విషయం సరిగ్గా బోధపడి ఇద్దరికీ చెరి 2 రూపాయలు ఇచ్చాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడము, లైక్ చేయడం లేదని. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.